జడ్జి గారు, నేను విడాకుల నోటీసుపై సంతకం పెడతాను. కానీ విడాకులు తీసుకునే ముందు రోజు రాత్రి నేను నా భర్తతో గడపాలి. ఇదే నా షరతు అంటూ కోర్టునే కదిలించిన షరతు పెట్టింది భార్య. జడ్జి ఇచ్చిన తీర్పుతో కోర్టు బోనులో నిలబడిన భర్త శరీరంలో వణుకు పుట్టింది. అసలు 5 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన భార్య ఇలాంటి షరతు ఎందుకు పెట్టింది? జడ్జి గారిచ్చిన తీర్పేంటి? అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ విడాకుల షరతు. బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు నడుస్తుంది. జడ్జి గారు తన ఫైళ్లను పక్కన పెట్టి తన ముందు నిలబడిన మహిళ వైపు చూస్తూ, శ్రీమతి ప్రియా రాజేష్ శర్మ, మీరు మీ భర్త రాజేష్ శర్మ నుండి విడాకులు తీసుకోవడానికి అంగీకరిస్తున్నారా అని అడిగారు. కోర్టు గదిలో నిశ్శబ్దం అలుముకుంది. అందరి చూపులు ప్రియాపైనే ఉన్నాయి. ప్రియా లోతైన ఊపిరి పీల్చుకొని ధైర్యాన్ని కూడదీసుకొని, అవును జడ్జి గారు, నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు ఒక షరతు ఉంది. ఆ షరతు నెరవేర్చకపోతే నేను విడాకుల పత్రాలపై సంతకం చెయ్యను అని చెప్పింది. ఆమె మాటలు కోర్టు గదిలో కలకలం రేపాయి. న్యాయవాదులు ఒకరినొకరు చూసుకున్నారు. రాజేష్ ముఖం పాలిపోయింది. జడ్జి అశోక్ కుమార్ తన కుర్చీలో ముందుకు జరిగి కూర్చున్నాడు. ఆశ్చర్యంగా ప్రియా వైపు చూస్తూ తన కళ్ళను రుద్దుకున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో అతను చాలా విడాకుల కేసులు చూశాడు, కానీ ఇలాంటి పరిస్థితిని మొదటిసారి చూశాడు. అతను తన కళ్ళద్దాలు పైకి జరుపుకుంటూ, ఎలాంటి షరతు అని అడిగాడు. ప్రియా చూపులు నేరుగా జడ్జి కళ్ళల్లోకి చూస్తున్నాయి. ఆమె గొంతులో ఇప్పుడు వణుకు లేదు. జ్వాలాముఖి పేలక ముందు ఉండే నిశ్శబ్దం లాంటి దృఢత్వం ఆమె గొంతులో ఉంది. విడాకుల పత్రాలపై సంతకం చెయ్యడానికి ముందు నేను నా భర్తతో తన గదిలో ఒక భార్యగా నాకున్న హక్కులన్నింటితో చివరి రాత్రి గడపాలనుకుంటున్నాను అని చెప్పింది. ఈ మాటలు విన్న కోర్టు గదిలో బాంబు పేలినట్లయింది. రాజేష్ ముఖం సిగ్గు మరియు కోపంతో ఎర్రబడింది. అక్కడ నిలబడిన వారి నోళ్లు తెరుచుకున్నాయి. రాజేష్ న్యాయవాది నరేష్ తన కుర్చీ నుండి దాదాపుగా లేచి నిలబడ్డాడు. అబ్జెక్షన్ జడ్జి గారు, ఇది చాలా అసంబద్ధం. ఇలాంటి డిమాండు ఇప్పటిదాకా నేను వినలేదు. ఈ డిమాండ్ పూర్తిగా అసంబద్ధం, అక్రమం మరియు సిగ్గుచేటు. నా క్లయింట్ రాజేష్ని ఇబ్బంది పడేలా మాట్లాడుతున్నారు ప్రియా. ఇది కోర్టు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, తన డిమాండ్లను పెట్టడానికి ఒక పరిమితి ఉండాలి. ప్రియా గారి డిమాండ్ వలన నా క్లయింట్ మరియు అతని తల్లి తండ్రి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది నా క్లయింట్ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఒక కుట్ర. ఇది కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేయటానికి ఒక ప్రయత్నం అన్నారు రాజేష్ తరపు న్యాయవాది. శాంతించండి మిస్టర్ నరేష్ అని జడ్జి గంభీరమైన స్వరంతో అతన్ని అడ్డుకున్నాడు. జడ్జి గారి అనుభవజ్ఞులైన కళ్ళు ప్రియా ముఖాన్ని చదవడానికి ప్రయత్నిస్తున్నాయి. శ్రీమతి శర్మ, జడ్జి గంభీరంగా అన్నారు, మీరు అడుగుతున్నది చాలా అసాధారణమైనది. కానీ ఈ వింత షరతు వెనక కారణం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. భయం లేకుండా మీ మనసులోని మాటను చెప్పడానికి నేను మీకు అవకాశం ఇస్తున్నాను. ఒక స్త్రీ ఎంతో బాధపడుంటే తప్ప ఇలాంటి షరతు నలుగురిలో మాట్లాడదు. అసలు ఏం జరిగిందో కోర్టుకు వివరించండి అని అడిగారు జడ్జి. వెంటనే ప్రియా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. జడ్జి గారు, నిజమే. మీరు చెప్పినట్టు ఒక స్త్రీ నలుగురిలో ఇలా మాట్లాడడం ఎక్కడా విని ఉండరు. కానీ ఇలా నేను మాట్లాడడానికి కారణం 5 సంవత్సరాల క్రితం జరిగిన పెళ్లి. 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు. ఈ 5 సంవత్సరాలలో నా భర్త నన్ను ఎప్పుడూ తన భార్యగా భావించలేదు. నేను ఈ ఇంట్లోకి కోడలిగా వచ్చాను, కానీ
పనిమనిషిగా మిగిలిపోయాను అనింది ప్రియా. ప్రియా మాటల ద్వారా ఇది కేవలం విడాకుల కేసు కాదు, ఒక మహిళ యొక్క అస్తిత్వం మరియు గౌరవం గురించిన కేసు అని జడ్జి అర్థం చేసుకున్నారు. సిగ్గుతో తలదించుకున్న రాజేష్ వైపు చూశారు. అప్పుడు ప్రియా చెప్పడం కొనసాగించింది. జడ్జి గారు, ఈ రోజు నుండి 5 సంవత్సరాల క్రితం నేను 25 ఏళ్ల అమ్మాయిని. భవిష్యత్తు, పిల్లలు, నాకంటూ ఒక చిన్న ఫ్యామిలీ, ఇలా ఎన్నో కలలు ఉన్న అమ్మాయిని. అదే సమయంలో రాజేష్తో నా వివాహం నిర్ణయించబడింది. రాజేష్ కుటుంబం నగరంలోని ధనిక కుటుంబాల్లో ఒకటని చెప్పవచ్చు. రాజేష్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మా తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. నా పెళ్లి కోసం నా తల్లిదండ్రులు వారి స్థాయికి మించి ఖర్చు చేశారు. అప్పులు చేసి నాకు కట్నమిచ్చారు. తమ కుమార్తె రాణిలాగే బ్రతికేస్తుంది అనుకున్నారు వారు. ప్రియా ఒక క్షణం ఆగి ఆ జ్ఞాపకాలను తిరిగి జీవిస్తున్నట్లుగా ఉంది. పెళ్లి జరిగిన రోజు, ఆ రోజు రాత్రి ప్రతి అమ్మాయిలాగే నేను కూడా చాలా కలలు కన్నాను. నేను ఎరుపు రంగులో ఉన్న భారీ బనారసీ చీర కట్టుకున్నాను. నా చేతుల్లో ఎర్రగా పండిన మెహందీ. నేను మంచం మీద కూర్చొని అతని కోసం ఎదురు చూస్తున్నాను. ఆ క్షణం నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది అని చెప్పింది ప్రియా. ప్రియా మాటలు విని కోర్టు గదిలో కూర్చున్నవారు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు ప్రియా ఇలా చెప్పింది. దాదాపు రాత్రి 1 గంటకు రాజేష్ గదిలోకి వచ్చాడు. అతని ముఖంలో ఎటువంటి ఉత్సాహం లేదు, ఎటువంటి సంతోషమూ లేదు. అతను తలుపు మూసి నేరుగా అల్మారా వైపు వెళ్ళాడు. అతను తన బట్టలు తీసుకొని, చూడు ప్రియా, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. నేను అతని వైపు చూశాను. బహుశా అతను మొదటి రాత్రి కాబట్టి సిగ్గుపడుతున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ అతను చెప్పిన మాటలు నా కాళ్ల కింద భూమిని కదిలించాయి. ప్రియా గొంతు బరువెక్కింది. ప్రియా, నాకు సమయం కావాలి. కుటుంబ ఒత్తిడి వల్ల నేను పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ విషయాల కోసం నేను మానసికంగా సిద్ధంగా లేను. నాకు నీ నుండి ఎటువంటి వ్యక్తిగత ఆశలు లేవు. నువ్వు ఈ మంచం మీద హాయిగా పడుకో, నేను సోఫాలో పడుకుంటున్నాను అని చెప్పాడు. అతను అలా చెప్పి దిండు దుప్పటి తీసుకుని సోఫాలో పడుకున్నాడు. అసలు ఏమయ్యింది? నాకేమీ అర్థం కాలేదు. కుటుంబ ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకున్నాడా? అంటే ఇష్టంతో కాదా? నేను రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను. కానీ నేను బహుశా కొత్త సంబంధానికి సమయం పడుతుంది, బహుశా అతను పని ఒత్తిడిలో ఉన్నాడేమో, రేపటి నుండి అంతా సర్దుకుంటుంది అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కానీ ఆ రేపు ఎప్పుడూ రాలేదు. మరుసటి రోజు ఉదయం నేను లేచినప్పుడు ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. బంధువులందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. కానీ నా లోపల ఒక తుఫాను చెలరేగుతోంది. నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఇది మా భార్యాభర్త సమస్య, బయటి వారికి చెప్పడం సరికాదు అని అనుకున్నాను అని ప్రియా తన కథను కొనసాగించింది. రాను రాను రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. రాజేష్ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు. మేము ఒకే ఇంటిలో ఉన్నా ఒకరికి ఒకరం తెలియని వారిలా జీవించాము. అతను ఉదయం ఆఫీసుకు వెళ్ళి రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తాడు. భోజనం చేసి తన సోఫాలో పడుకుంటాడు. మా సంభాషణ అవును, లేదు, లేదా ఈరోజు భోజనానికి ఏం వంటకం అనే వాటికే పరిమితమయ్యింది. అంతకు మించి పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా మేము సంతోషంగా ఎప్పుడూ కలిసి జీవించలేదు. రాజేష్ న్యాయవాది మధ్యలో అడ్డుపడడానికి ప్రయత్నించాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ ఆమెకు అన్ని భౌతిక సౌకర్యాలను కల్పించారు. ఒక మంచి ఇల్లు, పనివారు, డబ్బు వేటికి తక్కువ కాకుండా చూసుకున్నాడు. బహుశా ప్రియా శర్మ అవి మర్చిపోయింది. అప్పుడు ప్రియా కోపంగా అతని వైపు తిరిగింది. చాలా బాగా చెప్పారు న్యాయవాది గారు. పెళ్ళైన మహిళకు ఇవే సరిపోతాయా?
ఇవన్నీ పెళ్లికి ముందు కూడా నా జీవితంలో ఉన్నాయే. ఒక భార్య 2 మంచి మాటలు, కొంచెం గౌరవం, కొంచెం ప్రేమ పొందడానికి అర్హులు కాదా అని అడిగింది. రాజేష్ తరపు న్యాయవాది మౌనంగా కూర్చున్నాడు. ఆమె తిరిగి జడ్జి వైపు చూస్తూ చెప్పడం కొనసాగించింది. జడ్జి గారు, నేను అతనితో చాలాసార్లు మాట్లాడడానికి ప్రయత్నించాను. రాజేష్, అసలు తప్పు ఎవరిది? ఎందుకు మన మధ్య ఈ దూరం? నేను ఏదైనా తప్పు చేశానా? మీరు నాతో కోపంగా ఉన్నారా? మీకు ఏదైనా ఇష్టం లేకపోతే చెప్పండి, నన్ను నేను మార్చుకుంటాను అని నేను చాలాసార్లు అడిగాను. అతను ఎప్పుడూ ఒకే సమాధానం ఇచ్చేవాడు. లేదు ప్రియా, అలాంటిదేమీ లేదు. నాకు కొంచెం సమయం కావాలి. దయచేసి నన్ను ఒత్తిడి చెయ్యకు అని చెప్పేవాడు. అతను కొంచెం సమయం ఎప్పటికీ అంతం కాని నిరీక్షణగా మారింది. నేను అతనికి కేవలం ఒక గృహిణిని, ఆ ఇంటికి ఒక పరిపూర్ణ కోడలిని. అతని బట్టలు ఇస్త్రీ చెయ్యటం, అతనికి ఇష్టమైన వంటకం వండడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అతని తల్లిదండ్రులకు సేవ చేయటం. నేను ఒక ఆదర్శ భార్య మరియు కోడలిగా నా విధిని పూర్తిగా నెరవేర్చాను. బహుశా నా ప్రేమ మరియు సేవతో అతని హృదయం కరుగుతుందేమో అని నేను అనుకున్నాను. కానీ ఇప్పటికీ ఏమీ మారలేదు. బదులుగా నాకు దక్కింది కేవలం ఒంటరితనం మరియు నా చుట్టూ నన్ను తినేసే నిశ్శబ్దం. అతని స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు రాజేష్ ప్రపంచంలోనే ఉత్తమ భర్తగా నటించేవాడు. అతను నాతో నవ్వుతూ మాట్లాడేవాడు, నన్ను పొగిడేవాడు. నేను కూడా అతని ముందు ఒక ఆదర్శవంతురాలైన సంతోషకరమైన భార్యగా నటించేదానిని. కానీ అతిథులు తలుపు దాటి వెళ్ళగానే మా ముఖాల మీద ముసుగులు పడిపోయేవి మరియు ఇంట్లో అదే నిశ్శబ్దం నన్ను వేధించడం మొదలుపెట్టేది. మనం బయటకు వెళ్దాం, సినిమాకు వెళ్దామని నేను అతన్ని ఎన్నిసార్లు అడిగాను. కానీ అతని సమాధానం ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, వచ్చే వారం వెళ్దాం అనేవాడు. కానీ ఆ వచ్చే వారం ఎప్పుడూ రాలేదు. పెళ్ళి అయిన 1 సంవత్సరం తర్వాత నా తల్లి ఎప్పుడు ఫోన్ చేసినా, అమ్మా ప్రియా, శుభవార్త ఎప్పుడు చెబుతున్నావు అని అడిగేది. కానీ నేను ఏమని సమాధానం చెప్పాలి? మా మధ్య భార్యాభర్తల సంబంధం లేదని నేను వారికి ఎలా చెప్పగలను? అందుకే ఎల్లప్పుడూ నేను అబద్ధాలు చెప్పేదానిని. అమ్మా, రాజేష్ ఇప్పుడు తన కెరీర్ మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నామని అబద్ధం చెప్పేదానిని. ప్రియా గొంతు పూడుకుపోయింది. ఈ అబద్ధం నన్ను లోపలి నుండి కాల్చివేసేది. ఏ వివాహ వేడుకకు లేదా కుటుంబ వేడుకకు వెళ్ళడం నాకు ఒక శిక్ష లాంటిది. బంధువులు, పొరుగువారు, తెలిసిన వారందరూ ఒకే ప్రశ్న అడిగేవారు. ప్రియా, పెళ్ళయి 1 ఏడాది దాటింది, నీ ఒడి ఎప్పుడు నిండుతుంది అంటూ అడిగేవారు. కొంతమంది మహిళలు నా పొట్టను గమనిస్తున్నట్లుగా చూసేవారు. వారి సానుభూతితో కూడిన చూపులు నాకు బాణాలలా గుచ్చుకునేవి. ఒక మాట చెప్పనా జడ్జి గారు, ఈ సమాజం ఎలా ఉంటుందంటే సంసారంలో భార్యాభర్తల మధ్య ఏమి జరిగినా ఆడదాన్ని ప్రశ్నిస్తారు. నాతో కూడా అదే జరిగింది. రాను రాను అందరికీ నా మీద అనుమానం రావడం మొదలయ్యింది. చుట్టుపక్కల వారు, బంధువులు నా గురించి గుసగుసలాడేవారు. రాజేష్ చాలా బాగా చూసుకుంటాడు, ఖచ్చితంగా ఆమెలోనే ఏదో లోపం ఉంది, లేకపోతే సంవత్సరం దాటినా ఇంకా పిల్లల మాటే లేదు. అరే ప్రియా, ఏదైనా చికిత్స ఎందుకు చేయించుకోవడం లేదు అని అందరూ నా గురించి చెప్పుకునేవారు. ఈ మాటలతో నేను ప్రతిరోజు యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలా బ్రతికేదానిని అని చెప్పింది ప్రియా. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒంటరిగా బాధపడ్డాను. నన్ను ఓదార్చి నేనున్నాను నీకు అనే తోడు కోసం ఎదురు చూశాను. రాజేష్కు ఏదైనా మెడికల్ సమస్య ఉందేమో అని ఒక రాత్రి నేను ధైర్యం చేసి రాజేష్తో మాట్లాడాను. రాజేష్, అందరూ మన గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఏదైనా వైద్య సమస్య ఉంటే మనం ఒకసారి డాక్టర్ను సంప్రదించాలి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను. అది విని అతను భగ్గుమన్నాడు.
అతను మొదటిసారి నాపై అంత గట్టిగా అరిచాడు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? నాలో ఏదైనా లోపం ఉందని నువ్వు అనుకుంటున్నావా? నాకు ఇప్పుడు పిల్లలు వద్దు అని నేను చెప్పాను కదా. చుట్టుపక్కల వారి మాటలు విని నన్ను అనుమానిస్తున్నావా? ఇకపై ఈ విషయం గురించి ఎప్పుడూ నా ముందు మాట్లాడకు అంటూ నాపై కేకలు వేశాడు. ఆ తర్వాత నా తల్లిదండ్రులకు కూడా నాలోనే లోపం ఉందని అనిపించింది. నా తల్లి నన్ను నగరంలోనే అతిపెద్ద గైనకాలజిస్టు వద్దకు తీసుకెళ్ళింది. అన్ని పరీక్షలు జరిగాయి. ప్రియా, రిపోర్ట్స్ పూర్తిగా సాధారణంగా ఉన్నాయి. ఎటువంటి లోపం లేదు. తను తల్లి కాగలదు అని చెప్పింది డాక్టర్. ఏ ఆడపిల్లైనా ఆ మాట విని సంతోషపడుతుంది. కానీ ఆ రోజు నేను సంతోషపడడానికి బదులుగా మరింత కుంగిపోయాను. ఎందుకంటే ఇప్పుడు నా తల్లిదండ్రులకు చెప్పడానికి నాకు ఎటువంటి సాకు మిగలలేదు. ఆ తర్వాత నా అత్తగారి ఇంట్లో నాపై నిందలు వేయడం పెరిగింది. అంతకు ముందు ప్రేమగా ఉండే నా అత్తగారు ఇప్పుడు వెటకారంగా మాట్లాడడం మొదలుపెట్టారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, మొక్కులు వారు నాతో అన్నీ చేయించారు. నన్ను ప్రతి బాబా, ప్రతి పండితుడి వద్దకు తీసుకెళ్లారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోవటంతో వారు నన్ను ఇంటికి శనిలా దాపరించావు అని తిట్టడం మొదలుపెట్టారు. ఆమెకు తన కొడుకు నా దగ్గరికి కూడా రాడని తెలుసు. కానీ ఒక తల్లి తన కొడుకు లోపాన్ని ఎలా అంగీకరిస్తుంది? మొత్తం నింద నాపై వేసి కొడుకును కాపాడుకునేది. రోజులు గడిచాయి. మా పెళ్లి జరిగి దాదాపు 4 సంవత్సరాలు అయ్యాయి. ఇక నేను అత్తగారింటి వాళ్లపై ఆశలు వదిలేసుకున్నాను. నేను నా విధిని అంగీకరించి జీవిస్తున్నాను. ఒకరోజు రాజేష్ ఆఫీసు నుండి చాలా సంతోషంగా తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ ఉంది. నా గుండె ఒక క్షణం ఆగిపోయింది. 4 సంవత్సరాల నిరీక్షణ ఈ రోజుతో ముగుస్తుంది అనుకున్నాను. నాలో ఆశలు చిగురించాయి. ఈరోజు రాత్రి రాజేష్ నాకు ఆ బహుమతి ఇస్తాడు అని అనుకున్నాను. ఈ రాత్రి అతను నా పట్ల ప్రవర్తించిన తీరుకు క్షమాపణ చెబుతాడు. ఆ తర్వాత నన్ను తన కౌగిలిలో బంధిస్తాడు అనుకున్నాను. నేను కూడా అలంకరించుకొని తయారు కావడానికి వెళ్ళాను. నేను నా అత్యంత అందమైన చీర కట్టుకున్నాను. నేను తయారయ్యి గది నుండి బయటికి వచ్చినప్పుడు రాజేష్ మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్ళడానికి తయారయ్యాడు. నేను రాజేష్ని అడిగాను, మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? చేతిలోని గిఫ్ట్ ఎవరి కోసం? అతను చాలా నిర్లక్ష్యంగా, అబ్బా అడిగావా? ఇది స్వాతి కోసం. ఈరోజు ఆమె పుట్టినరోజు పార్టీ ఉంది. నేను అక్కడికి వెళ్తున్నాను. తిరిగి రావడానికి ఆలస్యమవుతుంది అని చెప్పాడు. స్వాతి ఎవరు అని నేను అడిగాను. నా ఆఫీసులో పనిచేసే నా మంచి స్నేహితురాలు. అతను షూ వేసుకుంటూ సమాధానమిచ్చాడు. మరియు అతను వెళ్ళిపోయాడు. తప్పు నాదే. పిచ్చిదానిలా అతను మారతాడని నేను అతని కోసం తయారవ్వడం అంటూ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఆ రాత్రి అతను 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఒక ప్రత్యేకమైన కాంతి ఉంది. అతని బట్టల నుండి లేడీస్ పర్ఫ్యూమ్ సువాసన వస్తుంది. గత 4 సంవత్సరాలలో నేను ఎప్పుడూ చూడని ఒక సంతృప్తి అతని ముఖంపై చూశాను. నేను ఇన్ని సంవత్సరాలు ఏ మనిషి కోసం ఏడ్చానో అతను వేరొకరితో తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలను గడుపుతున్నాడు. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. ఎందుకో రాజేష్ ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. ఇప్పటి వరకు ముట్టుకోని అతని ఫోన్ను ధైర్యం చేసి ఒకరోజు అతను స్నానానికి వెళ్ళినప్పుడు అతని ఫోన్ చెక్ చేశాను. రాజేష్ ఒకసారి వాళ్ళ అమ్మతో పాస్వర్డ్ చెబుతున్నప్పుడు నేను విన్నాను. ఫోన్లో స్వాతి మై లవ్ అనే పేరుతో నెంబర్ సేవ్ అయ్యి ఉంది. ఇద్దరి వాట్సాప్ చాట్ తెరిచి చూశాను. నా అనుమానమే నిజమయ్యింది. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఇప్పుడే నిన్ను చూడాలని ఉంది అని మెసేజ్లు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, రెస్టారెంట్స్లో కలిసి తింటున్న ఫోటోలు.
ఇద్దరూ చేతులు పట్టుకొని ఫోటోలు. ఇలా చాట్ బాక్స్ మొత్తం నిండిపోయింది. ఈ మెసేజ్లు చూసి నా చేతులు కాళ్ళు వణికిపోయాయి. తల తిరగడం ప్రారంభమయ్యింది. జడ్జి గారు, వాళ్ళిద్దరూ స్నేహితులు కారు. రాజేష్ నాతో అబద్ధం చెప్పాడు. చివరి 4 సంవత్సరాల నుండి ఏ ప్రేమ, ఏ ఆప్యాయత నేను రాజేష్ నుండి కోరుకున్నానో అతను వేరొకరితో అవన్నీ పంచుకుంటున్నాడు. ఇప్పుడు నాకర్థమయ్యింది. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నిద్ర పట్టట్లేదని గది బాల్కనీలోకి ఎందుకు వెళ్తున్నాడో. అర్ధరాత్రి వరకు రాజేష్ స్వాతితో మాట్లాడుతున్నాడు. ఎవరి ప్రేమ కోసం నేను ఎన్నో రాత్రులు ఏడుస్తూ ఎదురు చూశానో అతను ఆ ప్రేమను వేరొకరికి పంచుతున్నాడు. ఆ రోజు రాత్రి నా కళ్ళకు నిద్ర దూరమయ్యింది జడ్జి గారు. నా లోపల బాధ మరియు అవమానం ఒక లావాలాగా ఉడుకుతోంది. మరుసటి రోజు రాజేష్ ఆఫీసు కోసం సిద్ధమవుతుండగా నేను అతన్ని ఆపాను. రాజేష్, నేను మీతో మాట్లాడాలి అని నేను అన్నాను. అతను అదే పాత సమాధానం ఇచ్చాడు. ప్రియా, నాకు ఆలస్యమవుతోంది, సాయంత్రం మాట్లాడదాం. కానీ లేదు, ఇప్పుడు మాట్లాడాలి. స్వాతి ఎవరు అని నేను గట్టిగా అడిగాను. నా ప్రశ్న విని అతని ముఖం రంగు మారిపోయింది. అతను తడబడుతూ, ఆమె నా స్నేహితురాలు. ముందు కూడా చెప్పాను కదా, తను నా స్నేహితురాలు అని చెప్పాడు. అప్పుడు నేను, కేవలం స్నేహితురాలా, లేదా ఆమె కారణంగా మీరు ఈరోజు వరకు నన్ను తాకలేదా అని అడిగాను. జడ్జి గారు, ఆ రోజు నేను మొదటిసారి రాజేష్ కళ్ళల్లో భయం చూశాను. నిజం బయటకు వస్తుందనే భయం. అతను మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనం అతని అంగీకారం. 2 క్షణాలు నా శ్వాస అక్కడే ఆగిపోయింది. 4 సంవత్సరాల రాజేష్ ప్రవర్తన వెనక దాగి ఉన్న రహస్యం ఇదా? ఎందుకు నాతో ఇలా చేశారు? మీరు వేరొకరిని ప్రేమిస్తే నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు అని కోపంగా అడిగాను. నేను అమ్మా నాన్నలకు ఒప్పించలేకపోయాను. స్వాతి వేరే కులం అమ్మాయి కాబట్టి వారు ఆమెను అంగీకరించలేదు. పెళ్లి తర్వాత నేను నీకు అంతా చెప్పాలి అనుకున్నాను, కానీ ధైర్యం చెయ్యలేకపోయాను అన్నాడు రాజేష్. ధైర్యం చెయ్యలేదా అని నేను పిచ్చిగా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాను. ఒక మహిళను సంవత్సరాల తరబడి మోసగించడానికి ధైర్యం కావాలి రాజేష్, నిజం చెప్పడానికి కాదు. మీరు నన్ను మాత్రమే కాదు, నా తల్లిదండ్రులను కూడా మోసం చేశారు. 4 సంవత్సరాల నుండి నా మౌన వేదనకు సమాధానం దొరికింది. మరి ఇప్పుడేంటి? మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని నేను అడిగాను. అతను తల వంచి, అవును, నేను స్వాతిని మర్చిపోలేకపోతున్నాను. నాకు నీ నుండి విడాకులు కావాలి అని చెప్పాడు. జడ్జి గారు, ఆ రోజు నా కలలు, నా సహనమంతా ముక్కలైపోయింది. నేను ఇన్నాళ్ళు ఎటువంటి ఒక సంబంధాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను అంటే ఇప్పటి వరకు అసలు ఆ సంబంధానికి విలువే లేదు. నేను విడాకులకు నిరాకరించినప్పుడు రాజేష్ తన తల్లికి అంతా చెప్పాడు. ఒక మహిళగా, ఒక తల్లిగా ఆమె నా బాధను అర్థం చేసుకుంటుందని నేను అనుకున్నాను. కానీ నేను రాజేష్ తల్లి గురించి తప్పుగా అనుకున్నాను. ఒకరోజు నా అత్తగారు నా గదిలోకి వచ్చారు. ఆమె నా తలపై ప్రేమగా చెయ్యి వేసి, ప్రియా, నాకు అంతా తెలిసింది. రాజేష్ చేసింది చాలా పెద్ద తప్పు. జరిగిందేదో జరిగిపోయింది అన్నారు. అత్తయ్య మాటలకు ఒక చిన్న ఆశగా ఆవిడ వైపు చూశాను. చూడు ప్రియా, నువ్వు మా కూతురు లాంటిదానివి. మేము నీ పట్ల చెడు చేయాలని కోరుకోము. కానీ ఒక తల్లిగా రాజేష్ సంతోషమే నాకు ముఖ్యం. ఇప్పటికీ అతను స్వాతి లేకుండా ఉండలేను అంటున్నాడు. మరియు నిజం చెప్పాలంటే వంశాన్ని కూడా ముందుకు నడిపించాలి. మీ పెళ్ళయి ఇన్ని సంవత్సరాలయ్యింది, నువ్వు గర్భం దాల్చలేదు. ఆమె మాటలు నా హృదయంలో కత్తిలా దిగాయి. ఎందుకంటే ఆమెకు తెలుసు లోపం నాలో లేదని.
ఆమెకు తన కొడుకులోనే లోపం ఉందని తెలుసు. కానీ ఆమె మొత్తం నిందను నాపై వేసింది. నువ్వు తెలివైన దానివి. నువ్వు రాజేష్కి విడాకులివ్వు. ఈ పెళ్లిని ఒక చెడు కలగా మర్చిపో అని చెప్పింది. జడ్జి గారు, ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను. ఈ ఇంట్లో నాకు ఎవ్వరూ లేరు. వీళ్ళంతా కొడుకు యొక్క తప్పులను కప్పిపుచ్చడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారు. నాతో విడాకుల తర్వాత ఎలాగో విడాకులయ్యాయి కాబట్టి రెండవ పెళ్లికి ఏ అమ్మాయి అయినా వేరే కులానికి చెందినదైనా వారికి పర్వాలేదు. బంధువర్గంలో కూడా వారిని ఎవరూ చెడుగా అనుకోరు. అందుకే స్వాతితో రాజేష్ పెళ్లి చెయ్యాలని అందరూ నిర్ణయించుకున్నారు. అందుకే నన్ను విడాకులివ్వమని వేధిస్తున్నారు. కానీ ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను. నేను అంత సులువుగా ఓటమిని అంగీకరించను. నా గౌరవం కోసం, నాశనమైన నా జీవితం కోసం నేను పోరాడుతానని నిర్ణయించుకున్నాను. ప్రియా వర్తమానంలోకి వచ్చింది. తన కన్నీటిని తుడుచుకుంటూ, జడ్జి గారు, ఇదేనండి మీరడిగిన ప్రశ్నకు సమాధానం. పోయిన వారం ఈ అర్థం లేని బంధానికి 5 సంవత్సరాలు నిండాయి. ప్రియా గొంతులో ఇప్పుడు భయం లేదు. జడ్జి గారు, ఇప్పుడు నేను పుట్టింటికి వచ్చేశాను. ఒక మంచి న్యాయవాదితో మాట్లాడాను. రాజేష్ వేసిన విడాకుల నోటీసుపై కౌంటర్ కేసు వేశాను. నేను ఆస్తిలో భరణం అడిగాను. ఇది తెలిసి రాజేష్ మరియు అతని కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. రాజేష్ నాకు ఫోన్ చేసి, అసలు మా ఇంటికి వచ్చినప్పటి నుండి 3 పూటలా తిన్నావు, అన్ని ఫెసిలిటీసు అనుభవించావు, నీకు అలీమనీ ఎందుకు కావాలి అంటూ కేకలు వేశాడు. రాజేష్, 5 సంవత్సరాలు మీ ఇంట్లో జీతం లేకుండా పనిచేశాను. నీ తల్లిదండ్రుల సేవ చేశాను. ఇంటిని చూసుకున్నాను. ఇది భత్తా కాదు, 5 సంవత్సరాల నా జీతం. వడ్డీతో సహా నీ నుండి వసూలు చేస్తాను అన్నాను. ఎప్పుడూ గట్టిగా మాట్లాడని నేను ఈరోజు నా కోసం నిలబడ్డాను. గట్టిగా మాట్లాడాను. నా సమాధానంతో రాజేష్ ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత వీళ్ళ నిజస్వరూపం బయటపెట్టారు. నాకు వేరొకరితో సంబంధం ఉందని, అందుకే రాజేష్కు విడాకులు కావాలని నాపై చరిత్రహీనురాలు అనే ముద్ర వేస్తున్నారు. తన భర్త మారుతాడని 5 సంవత్సరాలు వేచి చూసిన నా మీదే క్యారెక్టర్లెస్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ల వలన నేను ఎంత బాధను అనుభవించానంటే లోపలి నుండి నేను చచ్చిపోయాను. ఎలాగూ ఈ బంధం నుండి విముక్తులము కాబోతున్నాము. అందుకే నేను ఈ షరతు పెట్టాను. ఈ షరతు కేవలం శారీరక సుఖం కోసం కాదు జడ్జి గారు. ప్రియా గొంతు ఇప్పుడు కోర్టు రూంలో మారుమోగుతోంది. ఎవ్వరి ప్రేమకు నేను అర్హురాలిని కాను అని రాజేష్ 5 సంవత్సరాలు మానసిక క్షోభ పెట్టాడు. ఈ షరతు విరిగిన నా ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఒక ప్రయత్నం. విడాకుల ముందు రాత్రి నేను సంపూర్ణ ఆడదాన్నని రాజేష్కి తెలియజేయాలనుకుంటున్నాను. ఒక్కరోజైనా రాజేష్ నన్ను భార్యగా గౌరవం ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో పనికిరాని పాత వస్తువులా కాదు, రాజేష్ మొదటి భార్యగా వీడుకోలు తీసుకోవాలనుకుంటున్నాను. ప్రియా మాటలు విని కోర్టు గదిలోని మహిళలందరి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఈ షరతు వలన రాజేష్ లాంటి డబ్బు అహంకారంతో ఎవరినైనా మోసం చెయ్యగలమనుకునే మగవాళ్ళందరికీ బుద్ధి రావాలి. చివరి రాత్రి గడుపుతున్నప్పుడు రాజేష్ ప్రతి తప్పును తెలుసుకోవాలి. నా కళ్ళల్లోకి చూస్తూ 5 సంవత్సరాల నుండి అనుభవించిన బాధని రాజేష్ తెలుసుకోవాలి. మరుసటి ఉదయం నిద్ర లేవగానే అతను జీవితం గురించి ఎన్నో కలలతో ఉన్న అమ్మాయి ఆత్మను హత్య చేశాడని జీవితాంతం రాజేష్ మనసు భారంతో నిండిపోవాలి. ఇది పగ కాదు, ఇది నాకు దొరకవలసిన న్యాయం. గడిచిన 5 సంవత్సరాలు నాకు తిరిగి రావు. కోర్టు గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ప్రియా మాటలు విని అందరూ మౌనంగా ఉన్నారు.
జడ్జి గారు రాజేష్ వైపు చూశారు. మిస్టర్ రాజేష్, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? అడిగారు జడ్జి. రాజేష్ న్యాయవాది నిలబడ్డారు. యువర్ ఆనర్, ప్రియా గారు కథను చాలా బాగా చెప్పారు. ఇదంతా డబ్బు లాగటానికి ఒక పథకం. ఈవిడ నా క్లయింట్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ షరతు అసంభవం. జడ్జి గారు రాజేష్ న్యాయవాది మాటలను పట్టించుకోకుండా రాజేష్ను అడిగారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను రాజేష్, మీ భార్య చెప్పిన విషయాలన్నీ నిజమేనా? కేవలం అవును లేదా కాదు సమాధానం కావాలి అన్నారు జడ్జి గారు. 5 సంవత్సరాల వరకు మీరు తనతో భార్యాభర్త సంబంధాన్ని కొనసాగించలేదా? రాజేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. సమాధానం చెప్పండి. అబద్ధం చెప్పారంటే శిక్ష కఠినంగా ఉంటుంది, జడ్జి గారు గట్టిగా అడిగారు. రాజేష్ భయపడుతూ అవును, నిజమే అని సమాధానమిచ్చాడు. ఎందుకిలా చేశారు? స్వాతిని నేను ప్రేమిస్తున్నాను. మీరు పెళ్లి తర్వాత కూడా స్వాతి అనే అమ్మాయితో సంబంధాన్ని కొనసాగించారా? ఆవిడ వద్దకు వెళ్ళేవారా? రాజేష్ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడు రాజేష్. కోర్టు ముందు ఒప్పుకో. నేను అనుభవించాల్సిన ప్రతి నిమిషాన్ని నువ్వు వేరే వాళ్లతో పంచుకున్నావు. ప్రియా గట్టిగా అరిచింది. అవును జడ్జి గారు, రాజేష్ సమాధానం ఇచ్చాడు. రాజేష్ సమాధానంతో కేసు మొత్తం ప్రియా చేతుల్లోకి వెళ్ళినట్లయింది. ఇక వాదించడానికి ఏమీ మిగలలేదు అన్నట్టు రాజేష్ తరపు న్యాయవాది మౌనంగా తన కుర్చీలో కూర్చున్నాడు. జడ్జి కాసేపు ఆలోచించి, ఈ విషయం చాలా సంక్లిష్టమైనది. నేను తీర్పు చెప్పే ముందు స్వాతితో మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు జడ్జి గారు. ఇది విని రాజేష్ మరియు అతని న్యాయవాది కాళ్ల కింద భూమి కదిలిపోయినంత పనయ్యింది. యువర్ ఆనర్, తనకు ఈ కేసుతో సంబంధమేముంది? రాజేష్ అన్నాడు. ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈ త్రికోణంలో తనకు ప్రత్యేక పాత్ర ఉంది. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. స్వాతి వీటి గురించి తెలిసి ఒక పెళ్ళైన మనిషితో తిరుగుతుందా? ఒకవేళ స్వాతికు మీకు పెళ్ళైన విషయం తెలిసే మీతో సంబంధం పెట్టుకుందనుకున్న మీరు విడాకులు తీసుకోకుండా ఇలా చేయటం చట్టవిరుద్ధం. న్యాయస్థానం కేసుకు సంబంధించి ప్రతి పొరను తెలుసుకోవాలనుకుంటోంది. న్యాయస్థానం స్వాతికి తదుపరి వారం హాజరు కావడానికి సమన్లు జారీ చేసింది మరియు విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు ఉన్న ఒక వారం ప్రియాకు చాలా భారంగా గడిచింది. రాజేష్ మరియు అతని కుటుంబంలో గందరగోళం చెలరేగింది. స్వాతి నిజం చెబితే వారు కేసు పూర్తిగా బలహీన పడిపోతుందని మరియు సమాజంలో వారి మంచి పేరు మట్టిలో కలిసిపోతుందని వారు భయపడ్డారు. వారు ప్రియపై ఒత్తిడి తేవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. రాజేష్ తండ్రి ప్రియా తండ్రికి ఫోన్ చేసి, మీ అమ్మాయికి సర్ది చెప్పుకోండి, లేకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయి. మాకు నగరంలో ఎంత పలుకుబడి ఉందో మీకు తెలుసు కదా అని బెదిరించాడు. ఆమె అత్తగారు ప్రియకు ఫోన్ చేసి భావోద్వేగంగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. ఇంటి విషయాన్ని రోడ్డు మీదకు ఎందుకు తీసుకువస్తున్నావు? జరిగింది. నువ్వు నీ షరతును వెనక్కి తీసుకో. మేము నీకు అడిగినంత డబ్బు ఇస్తాము అనింది. రాజేష్ కూడా ప్రియకు చాలా మెసేజ్లు పంపాడు. ప్రియా, దయచేసి స్వాతిని మధ్యలోకి తీసుకురాకు. ఆమె తప్పు లేదు. నువ్వు ఏది చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు ఎంత డబ్బు కావాలి? దయచేసి ఈ కేసును వెనక్కి తీసుకో. కానీ ప్రియా ఇప్పుడు ఆ పాత భయపడే అమ్మాయి కాదు. 5 సంవత్సరాల అవమానం మరియు కోర్టు పోరాటం ఆమెను రాయిలా మార్చింది. ఆమె ఏ ఫోన్కు సమాధానం ఇవ్వలేదు, ఏ సందేశానికి జవాబు ఇవ్వలేదు. ఇది ఆమె పోరాటానికి చివరి అంకమని మరియు ఇప్పుడు ఆమె వెనకకు తగ్గకూడదని మనసులో అనుకుంది. తదుపరి విచారణలో కోర్టు గది కిక్కిరిసిపోయింది. అందరి చూపులు కోర్టు బోన్లో నిలబడిన
స్వాతిపై ఉన్నాయి. ఆమె ఒక ఆధునిక, ఆత్మవిశ్వాసం గల మహిళ. కానీ ఈరోజు ఆమె ముఖంలో భయం మరియు గందరగోళం స్పష్టంగా కనిపించింది. మిస్ స్వాతి, మీకు రాజేష్ శర్మ తెలుసా? అవును, మేము కలిసి పనిచేశాము అని ఆమె చెప్పింది. అతని వివాహితుడని మీకు తెలుసా? స్వాతి రాజేష్ వైపు ఒకసారి చూసి అవును, ఇప్పుడు తెలుసు అని చెప్పింది. ఇప్పుడు తెలుసు అంటే ఏంటి? స్వాతి లోతైన ఊపిరి పీల్చుకుంది. జడ్జి గారు, రాజేష్ నాతో అతనికి పెళ్ళయిందని చెప్పాడు, కానీ అది ఒక అర్థం లేని బంధమని, అతని భార్య మానసిక స్థితి బాగోలేదని, డబ్బు కోసం గొడవలు పడేదని, ఆమె వలన అతను చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాడని చెప్పాడు. వారిద్దరూ సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారని, కేవలం చట్టపరంగా విడాకుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాడు. అతను త్వరలో విడాకులు తీసుకుని నన్ను పెళ్లి చేసుకుంటాడని నాకు నమ్మకం కలిగించాడు. ఇది ప్రియాకు కూడా ఒక కొత్త మరియు దిగ్భ్రాంతికరమైన విషయం. రాజేష్ ఆమెను మాత్రమే కాదు, స్వాతిని కూడా తన అబద్ధాలతో మోసం చేశాడు. అతను ఇద్దరి జీవితాలతో ఆడుకున్నాడు. స్వాతి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. నేను ఇక్కడికి వచ్చాకే ప్రియా గారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని నాకు తెలిసింది. మరియు ఆమె 5 సంవత్సరాలుగా ఈ ఇంట్లోనే ఒక భార్యగా తన హక్కు కోసం ఎదురు చూస్తోంది. రాజేష్ నాతో అబద్ధం చెప్పాడు. నాకు నిజం గురించి కొంచెం కూడా అవగాహన ఉంటే నేను ఈ సంబంధంలో ఎప్పుడూ ముందుకు వెళ్లేదానిని కాదు. నన్ను క్షమించండి ప్రియా గారు, నేను కూడా ఒక మహిళనే. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను కూడా మోసపోయాను. స్వాతి యొక్క ఈ వాంగ్మూలం రాజేష్కు చివరి దెబ్బగా నిరూపితమయ్యింది. రాజేష్ యొక్క మొత్తం అబద్ధం బయటపడింది. సాక్ష్యాలు మరియు సాక్షుల వాంగ్మూలాలు విన్న తర్వాత జడ్జి తన కళ్ళు మూసుకున్నాడు. కోర్టు గదిలో పిన్ డ్రాప్ నిశ్శబ్దముంది. కొద్దిసేపటి తర్వాత అతను తన కళ్ళు తెరిచి ప్రియా వైపు చూశాడు. ప్రియా గారు, మీ షరతు వెనుక ఉన్న బాధ, అవమానం మరియు సంవత్సరాల ఆతృతను నేను అర్థం చేసుకోగలను. కానీ చట్టపరంగా మీరు అడుగుతున్న హక్కును మీకు ఇవ్వలేము. మీ షరతు నెరవేరదు అని అన్నాడు. ఇది విని ప్రియా ముఖం చిన్నబోయింది. ఆమె ఓడిపోయానని భావించింది. అప్పుడు జడ్జి ప్రియాను ఇలా అడిగాడు. ప్రియా గారు, నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రాజేష్ మీ షరతును అంగీకరించినా మీకు నిజంగా సంతృప్తి లభిస్తుందా? ప్రియా మౌనంగా ఉండిపోయింది. బలవంతపు ప్రేమ ప్రేమ అవుతుందా? ప్రియాకు కన్నీళ్లు వచ్చాయి. మీరు ఈ మనిషిని ఇంకా ప్రేమిస్తున్నారా? ప్రియా చిన్న స్వరంలో, లేదు జడ్జి గారు, ఇప్పుడు నేను అతన్ని ద్వేషిస్తున్నాను అని చెప్పింది. అయితే మీరు అతనితో ఒక రాత్రి ఎందుకు గడపాలనుకుంటున్నారు? జడ్జి ప్రశ్న ప్రియాను ఆలోచింపజేసింది. జడ్జి గారు, నాకు తెలియదు. ప్రియా గొంతు వణుకుతోంది. బహుశా నేను కూడా ఒక మహిళనని, చుట్టూ చెప్పిన జనం మాట అబద్ధమని నిరూపించుకోవాలనుకున్నాను. జడ్జి ఆమెను దగ్గరగా పిలిచి, నేను ఇప్పుడు ఒక జడ్జిగా కాదు, ఒక తండ్రిగా ఈ విషయం చెబుతున్నాను. నాకు కూడా నీ వయసు సమానమైన ఒక కుమార్తె ఉంది. జడ్జి తన పర్సులో నుండి ఒక నవ్వుతున్న అమ్మాయి ఫోటోను తీసి ప్రియాకు చూపించాడు. ఈ ఫోటోలో ఉన్నది నా కుమార్తె ఆనంది. 3 సంవత్సరాల క్రితం ఆమెకు కూడా విడాకులయ్యాయి అని చెప్పాడు. ఆమె భర్త ఆమెను మానసికంగా మరియు శారీరకంగా వేధించేవాడు. ఆమె ఆత్మగౌరవాన్ని ప్రతిరోజు అనగదొక్కేవాడు. విడాకులు తీసుకుని పుట్టింటికి ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె పూర్తిగా విరిగిపోయింది. తన జీవితం ముగిసిందని ఆమె భావించింది. ఆమె చాలా రోజులు తన గది నుండి బయటికి రాలేదు. జడ్జి గొంతులో ఒక తండ్రి యొక్క బాధ మరియు గర్వం రెండూ ఉన్నాయి. ఒకరోజు నేను ఆనంది పక్కన కూర్చొని, అమ్మా, ఒక వ్యక్తి నిన్ను వదిలివేయడం నీ కథకు అంతం కాదు. ఇది నీ స్వంత కథను వ్రాసుకోవడానికి
ఒక కొత్త ఆరంభం. నీ ఉనికి, నీ ఆనందం మరొకరి ఉనికి లేదా లేకపోవడం మీద ఆధారపడవు. నువ్వు ఒక పంజరాన్ని విడిచిపెట్టి వచ్చావు. ఇప్పుడు నీ ముందు ఎగరడానికి ఆకాశం ఉంది అని చెప్పాను. ఈరోజు నా కుమార్తె తన స్వంత దుకాణాన్ని నడుపుతోంది. ఆమె ఆత్మవిశ్వాసం, సంతోషంగా మరియు గతంలో కంటే చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉంది. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆమె తన సంతోషం యొక్క రిమోట్ కంట్రోల్ను మరొకరి చేతిలో ఇవ్వడం మానేసింది. అతను ప్రియా కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు అడుగుతున్న ఆ ఒక రాత్రి ఏమిటి? అది మీ ఉనికిని ఎప్పుడూ గుర్తించని అదే వ్యక్తి నుండి మీ ఉనికి యొక్క ధృవీకరణ పత్రాన్ని కోరడం. మీరు ఆత్మగౌరవం అంటే ఏమిటో తెలియని వ్యక్తి నుండి గౌరవం కోసం భిక్షమడుగుతున్నారు. ఒక మహిళ యొక్క గౌరవం ఒక పురుషుడు ఆమెను అంగీకరించాడా లేదా అనే దానిలో లేదు. ఆమె గౌరవం ఆమె స్వంత ఆత్మగౌరవంలో ఉంది, ఆమె స్వంత గుర్తింపులో ఉంది. మీరు బలహీనురాలు కాదు, మీరు చాలా ధైర్యవంతులు. మీరు 5 సంవత్సరాలు ఒక అబద్ధం మరియు విలువలేని సంబంధాన్ని కొనసాగించారు. ఇది మీ సహనానికి నిదర్శనం. ఈరోజు మీరు మీ హక్కు కోసం ఇక్కడ నిలబడ్డారు. ఇది మీ ధైర్యం. మీ ఈ ధైర్యానికి సరైన దిశ ఇవ్వండి. ఈ వ్యక్తి నుండి ఒక రాత్రి కాదు, మీ పూర్తి జీవితాన్ని తిరిగి అడగండి. ఈ సంబంధం యొక్క బంధాల నుండి మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి మరియు ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోండి. మీరు కేవలం ప్రియా మరియు ఇది మీ అతి పెద్ద బలం. జడ్జి యొక్క ఈ మాటలు ప్రియా గాయాలకు మందులాగా పనిచేశాయి. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. కానీ ఈరోజు ఈ కన్నీళ్లు బాధకు కాదు, ఒక కొత్త బలం మరియు ఒక కొత్త మార్గాన్ని కనుగొనడానికి. ఆమెకు తన మార్గం స్పష్టంగా కనిపించింది. ఆమె తనను తాను నిలదొక్కుంది మరియు దృఢమైన స్వరంతో, జడ్జి గారు, నేను నా షరతును వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పింది. కోర్టు గదిలో ఒక ఊరట లభించింది. కానీ ప్రియా ముందుకు మాట్లాడుతూ, నాకు ఈ వ్యక్తి నుండి విడాకులు కావాలి మరియు వృధా అయిన నా 5 విలువైన సంవత్సరాలకు నాకు నష్టపరిహారం కావాలి. నాకు న్యాయం కావాలి. ఆ తర్వాత జరిగింది కోర్టు చరిత్రలో ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. జడ్జి ప్రియా విడాకులకు తక్షణమే ఆమోదం తెలపడమే కాకుండా రాజేష్ శర్మకు అతని భావోద్వేగ క్రూరత్వం మరియు మోసం కోసం ఒక కఠినమైన మరియు గుణపాఠం నేర్పే తీర్పును కూడా ప్రకటించారు. ప్రియాకు నష్టపరిహారంగా 25 లక్షల భారీ మొత్తాన్ని మరియు తన ఫ్లాట్లో 50% వాటాను తక్షణమే ఇవ్వమని రాజేష్ను ఆదేశించాడు. అంతేకాకుండా ఒక మహిళ యొక్క గౌరవం మరియు బాధను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడానికి కోర్టు అతన్ని ప్రతి సంవత్సరం ఒక మహిళా ఆశ్రయంలో 3 నెలల పాటు సామాజిక సేవ చెయ్యమని ఆదేశించింది. ఈ తీర్పు విని రాజేష్ మరియు అతని కుటుంబంపై పిడుగుపడినట్లయింది. వారి అహంకారం, వారి డబ్బు, వారి గర్వం అంతా కోర్టు గదిలోనే ముక్కలైపోయింది. కోర్టు నుండి బయటకు వెళ్తుండగా ప్రియా తల పైకి ఎత్తింది. ఆమె అడుగులు దృఢంగా ఉన్నాయి. ఆమె స్వేచ్ఛ పొందింది. కేవలం ఒక సంబంధం నుండి కాదు, తన గతంలోని భారం నుండి కూడా. క్షమాపణ చెప్పడం వల్ల మీ బాధ తగ్గదని నాకు తెలుసు, కానీ నేను మిమ్మల్ని క్షమించమని అడగాలనుకుంటున్నాను. నాకు నిజంగా మీ గురించి ఏమీ తెలియదు. వెనక నుండి స్వాతి గొంతు. ప్రియా స్వాతి ముఖంలో నిజమైన పశ్చాత్తాపాన్ని చూసింది. ఆమె ఒక చిన్న చిరునవ్వుతో, తప్పు మీది కాదు స్వాతి. ఒక మహిళను ఒక వస్తువుగా భావించే ఆ మనస్తత్వం గల మనుషులది. తప్పు మన ఇద్దరినీ మోసం చేసిన ఆ వ్యక్తిది. భవిష్యత్తులో ఎవరినీ గుడ్డిగా నమ్మకండి అని చెప్పింది. ఇది చెప్పి ప్రియా ముందుకు సాగింది. కొంత దూరంలో రాజేష్ ఒంటరిగా ఓడిపోయి సిగ్గుతో తలదించుకుని నిలబడి ఉన్నాడు. స్వాతి అతని వైపు చూడలేదు మరియు తన మార్గంలో వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజేష్ ఒక కేసును మాత్రమే కాదు, తన గౌరవం, తన డబ్బు మరియు
స్వాతి ప్రేమను కూడా కోల్పోయాడు. ప్రియా తన కుటుంబంతో ఒక కొత్త గమ్యం వైపు అడుగులు వేసింది. ఇది ఆమె ఆత్మగౌరవంతో కూడిన జీవితానికి ఆరంభం. ప్రియా విషయంలో జడ్జి ఇచ్చిన తీర్పు సరైనదేనని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరియు మీరు మా కథను ఏ నగరం నుండి వింటున్నారో మీ పేరుతో పాటు నగరం పేరు కూడా కామెంట్ చేయండి. మీకు కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు కథ చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.